కామెంట్స్ మీద మీ మీద వచ్చే ఆ బాడీ షేమింగ్ గురించి అవును. కానీ ఇవంతా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు దాన్ని? నాకు డిలీట్ చేసి వదిలేస్తారా? లేదంటే సర్లే అంటే మరీ అనుకుంటారా? వల్గర్‌గా తిట్టారనుకోండి, అది డిలీట్ చేస్తాను. మామూలుగా ఏదైనా అన్నారనుకోండి, అది అలా ఉంచేస్తాననమాట. ఈ వల్గర్‌గా తిట్టినప్పుడు ఏముంటది, ఇప్పుడు ఈ మధ్య కాంటెంట్ కన్నా కమెంట్స్ ఎక్కువగా కాంటెంట్ ఇస్తున్నాయి కదా జనాలకి. ఆ కమెంట్స్ చదివినోడికి కొంచెం వల్గర్‌గా అనిపించకూడదని డిలీట్ చేస్తుంటాననమాట. బాడీ షేమింగ్ అనేది నాకు ఎప్పటి నుంచో అలవాటు ఉంది. సో, నాకు ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ ఆల్సో. మ్మ్. ఆహ్, అంటే మధ్య మధ్యలో ఎవరైనా కొంచెం చూడడానికి వాడు ముసలోళ్ళలా ఉంటాడు. ఆ తాతగారు మీ అమ్మాయి బాగుందా? మీ పిల్లలు బాగున్నారా? అని ఎవరైనా కామెంట్ చేశారు. అలాంటి వాటికి నేను నా మూడ్ బట్టి రియాక్ట్ అవుతుంటాననమాట. మ్మ్. మ్మ్. మంచి మూడ్‌లో ఉన్నాననుకోండి డిలీట్ చేసేస్తా. లేదు కొంచెం క్రాక్‌లో ఉన్నాననుకోండి రిప్లై ఇస్తా. థాంక్స్ తాతగారు. మీ పిల్లలు బాగున్నారా? మీ మనవళ్ళు బాగున్నారా? అని ఇస్తుంటాను. నేను ఈ బాడీ షేమింగ్ తోటే పెరిగా చెప్పాలంటే. అంటే అది ఫన్నీ బ్యాంటర్ అనుకుంటారు. కానీ డీప్ డౌన్ ఓకే ఫైన్ వాళ్ళు నవ్వుకుంటున్నారుగా నన్ను చూసి ఐఎమ్ హ్యాపీ అని అనిపిస్తుంది. లాస్ట్ టైం మిమ్మల్ని మీరు బియర్డ్ లేకుండా ఎప్పుడు చూసుకున్నారు? బియర్డ్ ముస్టాచ్ లేకుండా 2 ఇయర్స్ అనుకుంటా. ముస్టాచ్ కాదు. ఓన్లీ బియర్డ్ లేకుండా 2 ఇయర్స్ అయింది. కంప్లీట్ బియర్డ్, ముస్టాచ్ అన్నీ తీసేసి 2019 5 ఇయర్స్ నుంచి ఎలా? తిరుపతికి మొక్కిచ్చినప్పుడు తిరుపతి వెళ్ళి మొక్కిచ్చినప్పుడు అలవాటు అయిపోయింది. ఐ డోంట్ లైక్ వితౌట్ బియర్డ్ అనమాట. నాకు తెలిసి ఇప్పుడు తీయేస్తే గుర్తుపట్టరేమో. యా యా ఆ, ఒకసారి మీ ఏమైనా ఫోటో ఉంటే చూపిస్తారా? యా బియర్డ్ లేకుండా తెలుసా మీ సబ్స్క్రైబర్స్కి, మీ ఆడియన్స్ తెలుసా? ఇప్పుడు చూసారా లేదు, వాళ్ళు చూసుంటారు. కొత్తోళ్ళు చాలా మంది. వాళ్ళు ఎవరు కిందకెళ్ళి సెర్చ్ చేయరు అనమాట. సో ఎప్పుడైనా పాతవి చూస్తే వాళ్ళకి తెలుస్తాయి. అంత కిందకి వెళ్ళా అంత ఎవరు వెళ్ళరు అంత కిందకి బాబు. అలవాటు అయిపోయినట్టుంది దీంతో. అలవాటు అయిపోయింది. పీక్ సమ్మర్లో కూడా నేను తీసేవాడిని కాదు. ఇంత బియర్డ్ అసలు ఇరిటేషన్ ఏమి? లేదు లేదు, ఇరిటేషన్ లాగా ఏమి ఉండేది కాదు. అది ఒక అలవాటు అయిపోయింది నాకు బేసిక్గా. పెద్ద మ్యాటర్ ఏం లేదు దానికి. లైక్ మా ఫ్యామిలీ కానీ నా వైఫ్ కానీ మా బ్రదర్ అందరూ లైక్ దేవర్ అనేవారు ఏంటది అసలు బియర్డ్ అంత బియర్డ్ పెట్టుకుని ఫేస్ కవర్ అయిపోయింది అంటే నాకు నచ్చుతుంది అని చెప్పి నేను అలాగే ఉంచేసానండి. అంటే కెమెరా చూపుతుంది. నిజంగా ఎవ్వరు గుర్తుపట్టరు బ్రో. ఏ ఇయర్ అది? 2019 ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను అనమాట తిరుపతి. ఇంకా పెళ్ళి 1 year అవుతుంది. ఇంకా అప్పుడు పనిగా ఓకే దేవుడికి కూడా మొక్కిచ్చేసి వచ్చేసాను. తెలిసి మీకు బ్రెడ్ అండ్ బటర్ అంటే మీ బియర్డ్, మీ హెయిర్ అనుకుంటా. యా యా అంటే మై సెల్ఫ్ నేనే నాకు నచ్చదు ఆ లుక్. చాలా రోజుల వరకు పెట్టేవాడిని. తర్వాత స్లోగా అలవాటు చేసుకున్నా తీసేసి. ఈ లుక్ నచ్చదా మీకు? ఆ లుక్ నచ్చదు నాకు. ఓకే, ఆ లుక్ నచ్చదు నాకు. ఈ మధ్య బియర్ ట్రెండ్ చూపిస్తున్నారు కానీ నేను 2014-15లోనే ఐ యూస్ టు హ్యావ్ దిస్ బియర్డ్ అండ్ ఆల్ అనమాట. పెద్ద బియర్డ్ అండ్ ఆల్. ప్రేమం మూవీ అప్పుడు రిలీజ్ అయినప్పుడు, ఇది సాయి పల్లవి గారి ఫస్ట్ మలయాళం మూవీ. ఆ మూవీలో అప్పుడు బియర్డ్ది చూపించి జనాలు అప్పుడు ట్రెండ్ చేశారు. అప్పటికే నేను ఐ హ్యాడ్ దిస్ బ్లాక్ అండ్ వైట్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉండి బియర్డ్ అది ఉండేది. సో ఒకసారి మీ వైఫ్ గురించి, తను ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు, ఏంటి? తను కూడా వర్కింగ్ అనమాట. సో సాఫ్ట్వేర్ సేమ్. తను అంటే మా ఇద్దరిది ప్రొఫైల్స్ ఏంటంటే బ్రో, వి బోత్ డిడ్ ఎంబీఏ. ఓకే. ఎంబీఏ చేసి నేను సప్లై చైన్, తను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో తను కూడా మేనేజర్. కొన్ని మేనేజర్ కాదు, తను సీనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ అనలిస్ట్ అనమాట. తన ప్రొఫైల్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సర్వే సపోర్ట్ అనమాట. వాళ్ళు జర్మన్ క్లయింట్స్ తోటి హ్యాండిల్ చేస్తుంటారు. నేను అంటే తనకి నాకు 4 years డిఫరెన్స్. సో యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాం కదా, రోజు చూస్తుంటాం. సో నేను ఏదైనా వీడియో చేసి దాని మీద టెక్స్ట్ పెట్టినప్పుడు ఆ టెక్స్ట్ ఇలా బాగుందా అని చెప్పి తన సపోర్టే తీసుకుంటాను. ఏది పెట్టచ్చు, ఇది బాగుందా ఈ వీడియో. సో షీఈ్ మై ఫస్ట్ ఆడియన్స్. నేను ఎప్పుడో ఇంత వైరల్ కాక ముందు నుంచి నేను చేసే ప్రతి వీడియో తనకు చూపించి ఓకే బాగుంది అంటే పోస్ట్ చేసేవాడిని అనమాట. స్క్రిప్ట్ అనుకుంటే అది. అండ్ ఇప్పుడు నేను ఈ జర్నీ స్టార్ట్ అయ్యాక కూడా మా ఐడియాస్ అవి తనతో ఫస్ట్ చెప్తుంటాను. షీఈ్ లైక్ ఓకే ఫైన్ గో హెడ్ అన్నప్పుడు చేస్తుంటా. కానీ 2 కత్తులు ఒకటే చోట ఉండలేమంటారు కదా. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే ఇద్దరు సినిమా వాళ్ళు ఒకటే ప్లేస్లో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేరని నేను విన్నా. నిజమేనా? మీ ఇద్దరి మధ్య గొడవలు అలా అనను కానీ
మాది ఏంటంటే అవర్ మెయిన్ కన్సర్న్ వాజ్ డిఫరెంట్ షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. ఓకే. నేను యుఎస్కి చేసినప్పుడు నాకు ఫర్ ఎవర్ నైట్ షిఫ్ట్ అది. తన వర్క్ మార్నింగ్ అవర్స్ ఉండేది. సో అది కొంచెం క్లాష్ వచ్చేది అనమాట. షిఫ్ట్ టైమింగ్స్ నేను జాబ్ షిఫ్ట్ అవ్వడానికి కూడా ట్రై చేశాను, అవన్నీ అయ్యాయి. కానీ దానివల్ల మెయిన్ ఇది యాక్చువల్లీ ఇద్దరు సినిమా వాళ్ళు ఒక చోట ఉంటే గొడవలు అవ్వవు. Obviously అవుతాయి. ఒక సినిమా అంటే ఫ్యాన్స్ వేరే కానీ ఒక సినిమా ఒక నాన్ సినిమా ఫ్యాన్ పక్కన ఉంటే గొడవలు అవుతాయి. బట్ ఇద్దరు సినిమా వాళ్ళు ఉన్నా ఇద్దరు సాఫ్ట్వేర్లు ఉన్నా ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఆఫీస్లో ఇలా అయింది, మేనేజర్ ఇలా అన్నాడు. నేను నా మేనేజర్ పర్స్పెక్టివ్ ఇస్తానన్నమాట. తన మేనేజర్ ఇలా అన్నాడంటే నువ్వు మేనేజర్లా మాట్లాడకు, ఎంప్లాయీగా చూడు ఎలా ఉంటుందో అని చెప్పేసి చిన్న చిన్న డిస్కషన్స్ అయ్యాయి.